నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కూటమి ఏడాది పాలన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని శివలింగం మీద తేలిలాగా అభివర్ణించాడు. తేలిని అయితే కొట్టాలి, చంపేయాలి, కానీ వెళ్ళి ఎక్కడ కూర్చుంది? శివలింగం మీద కూర్చుంది. మళ్ళీ పాపం అంటుకుంటుందేమో. అంటే దట్ షోస్ చంద్రబాబు గారికి పాప భీతి ఉంది. అరే, మనం ఒక దుర్మార్గుడిని శిక్షించే క్రమంలో అనవసరంగా దైవదూషణకి లేకపోతే దైవం మీదకి దాడికి పాల్పడతామని వెనక్కి తగ్గి ఉంటున్నాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన తేలు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు అనేది ఆయన తాత్పర్యం. సరే, ఆయన తాత్పర్యం ఎంతమందికి అర్థమైందో లేదో తెలియదు, కానీ అర్థం అవ్వాల్సిన మాత్రం అర్థమైంది. ఇవి కాక ఇంకా బోల్డెన్ సర్వేలు వచ్చి పడుతున్నాయి. ఏడాది అవ్వగానే ఎవరికి లేని ఫెసిలిటీ కూటమికే వచ్చింది. ఏడాదికే సర్వేలు. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు. శివరాంప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో ఇంతకీ తేలెవరు, శివలింగం ఎవరు? మీరే అంటున్నారు కదా. ఆయన అన్నాడు, నేను అనలేదు. నేను రెండింటిని చూడలేదు. శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి దృష్టిలో, తేలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు. అది క్లియర్గా కనపడుతుంది కదా, ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్తున్నారు అది అర్థమవుతుంది కదా. అక్కడ ఆయన చెప్పిన దాంట్లో కూడా మనం అర్థం చేసుకుంటే ఒక చాలా సున్నితమైన విషయం ఉంది. తేలుని అపాయకరమైన దాన్ని తీసేయాలి, కానీ శివలింగానికి అంటకుండా తీయాలి. అపచారం జరగకూడదు. శివలింగం నుంచి పక్కగా జరిపిన తర్వాత మాత్రమే దాని మీద మీరు చర్యలు తీసుకోవాలనేది దాని భావం. అంటే ఆంధ్రప్రదేశ్ని రక్షించుకుంటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, సంక్షేమానికి భంగం కలగకుండా, లా అండ్ ఆర్డర్ అనేది తప్పుదోవ పట్టకుండా లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటూ పరిశ్రమలను తీసుకొస్తూ అప్పుడు చర్య తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఒక వినపం లాంటిది. మీరేదో వెంటనే వేసేయండి అంటున్నారు, లోపల చర్యలు తీసుకోవాలంటున్నారు. దాని మీద మీకు ఏదో కొద్దిగా అసమ్మతి ఉంది. ఏంటి ఇట్లా చేస్తున్నారు చంద్రబాబు అనేది మీ అందరికీ ఉంది. కానీ జరగాల్సింది ఇది. ఈ విధంగా జరిగితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాష్ట్రం ఇంపార్టెంట్, ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి సంయమనంగా ఉండండి అని ఒక విధంగా చెప్పటమే, అది దాని ఉద్దేశం. ఆయన ఉద్దేశం అదే. రైట్. ఇప్పుడు వరుసగా ఒకసారి సంఘటనలు చూద్దాం. గుంటూరు మిర్చి యార్డ్, అక్కడ రైతులు పరామర్శకు వెళ్ళినప్పుడు ఇలాంటి గలభయ జరిగింది. తర్వాత రాప్తాడు, అనంతపురం జిల్లా రాప్తాడు, హెలికాప్టర్ అద్దం పగిలింది. ఆ పైలట్ నేను వచ్చి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని నేను ఎందుకు రాలేదు అంటే, ఆయన ఎక్కితే ప్రమాదం, నాకంటే సేఫ్టీ గైడ్లైన్స్ తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోయాను అని ఆయన చెప్పాడు. అక్కడ మూకుమ్మడికి వచ్చి హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దారు. నిన్న పొదిలి, ప్రకాశం జిల్లా పొదిలి, పరామర్శకు వెళ్ళిన పెద్ద మనిషి 3 కిలోమీటర్లు ర్యాలీ షో చేశాడు అని తెలుగుదేశం ఉంటుంది.